తొందరగా రావే. అబ్బా బ్యాగ్ కాదు, నువ్వు రావే. ఏంటి మీ అన్న ఆడింగ్లో వెళ్తున్నాడు? అదే చిన్నపిల్లలాగా ఆటలాడుకుంటూ వెళ్తున్నాడు. అందరికి పెళ్లిళ్ళు అయిపోతున్నాయి, మా అన్నకు మాత్రం అవ్వట్లేదని అలా వెళ్తున్నాడండి. నెత్తి మీద ఎంటుక రాదు, మీ అన్నకి పెళ్లి కాదు. మీరు అన్ని క్లోజ్ చేసుకొని పదండి. ఎడ్యుకేటెడ్ వైఫ్ తిట్లు కూడా సంస్కారవంతమైన సోపులోనే ఉంటాయి. పోదాం. అన్నా నాకు పెళ్లి సెట్ అయిపోయింది, బ్యాంక్ లోన్ కూడా వచ్చేసింది, అకౌంట్ నిండా డబ్బులతో కలకల్లాడిపోతున్నా. నాకంటే 10 ఏళ్ళు చిన్నోడివి కదరా, నీకు కూడా పెళ్లి అయిపోతుంది. కుళ్ళుకోకుండా పెళ్లికి వచ్చి కిల్లి తినేసిపో అన్నా. ఏం బావా పెళ్లి గిలికేం వద్దాం అనుకోవట్లా? అన్నా రాడులే, అన్నకి కుళ్ళు. నేను నిజంగా నిక్కచ్చి బ్రహ్మచారి అయితే వీడి పెళ్లి అయిపోవాలా. 10 ఏళ్ళ దాకా వీడికి పెళ్ళే కాకూడదు, ఇదే నా శాపం. నీ శాపం పనికి రాదులే అన్నా, పెళ్లి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఇదిగో ఇంకో ఇన్విటేషన్ కూడా వచ్చేసింది, ఈ పెళ్లికి కూడా వెళ్తాను. డబ్బులన్నీ పోయాయి. దేవుడు ఉన్నాడు రా, దేవుడు ఉన్నాడు. నా శాపం ఫలించింది, నా శాపం వల్ల వీడికి పెళ్ళాగిపోయింది. అది శాపం వల్ల కాదు, స్కామ్ వల్ల. స్కామా? ఇలా వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డు పంపించి చిన్నప్పటి స్నేహితులం పెళ్లికి తప్పకుండా రండి అంటూ వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డు లాగా లింకులు పంపిస్తారు. ఆ లింక్ ని క్లిక్ చేయగానే మన ఫోన్ యాక్సెస్ పోతుంది, మన అకౌంట్ లో ఉన్న డబ్బులు మొత్తం లాగేసుకుంటారు. మీరు మాత్రం ఇలా డబ్బులు పోగొట్టుకోకండి, జాగ్రత్త.